హాయ్ అండి, ఈరోజు రెసిపీ గోంగూర పండుమిర్చి నిల్వ పచ్చడి. ఒక ప్యాన్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించుకుని పొడి చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని గోంగూర వేసుకుని వేయించుకోవాలండి. ఇది వేయించుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు చింతపండు కూడా వేసుకుని వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పండుమిర్చి, వెల్లుల్లి, ఉప్పు వేసుకుని కచ్చాబచ్చాగా నూరుకోవాలండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూర కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని నేను చూపించిన విధంగా మెత్తగా నూరుకోవాలండి. చూడండి, రెండు బాగా మెత్తగా నూరుకున్నాను. ఈ విధంగా మనం నూరుకోవాలి. ఇప్పుడు పోపుకి సిద్ధం చేసుకున్నాము. ఒక గిన్నెలో తీసేసుకున్న తర్వాత ముందుగా ఆయిల్ పోసుకుని కొంచెం మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకోవాలండి. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ పోపు అంతా పచ్చట్లో వేసుకోవాలండి. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది. అండ్ పెరుగన్నం కూడా చాలా బాగుంటుందండి.